ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి ఈ కోట నంద్యాల జిల్లాలోని బనగనపల్లె నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాగంటికి వెళ్ళే దారిలో ఉంది. ఈ కోటను బనగనపల్లె నవాబు మీర్ ఫాజిల్ అలీ బహదూర్ విశ్రాంతి భవనంగా నిర్మించుకున్నారు. చుట్టూ కొండలు, పచ్చని పంట పొలాలు ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఈ కోటను నిర్మించారు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశము కోట చుట్టూ ఉన్నటువంటిది. కోట చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు, కొండలు, వాటి మధ్యన ఎత్తైన ప్రదేశంలోనే ఈ కోటను నిర్మించారు. ఈ కోట చూడ్డానికి బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది ఈ కోట పరిస్థితి ఎలా ఉన్నది అనేది. ఇప్పుడు కోట లోపల చూద్దాం. ఈ కోటకు 3 ద్వారాలు ఉంటాయి. 3 ద్వారాలు ఒకే విధంగా ఉంటాయి, ఒకే ఆకృతిని కలిగి ఉంటాయి. ఎటు నుంచైనా లోపలికి వెళ్ళొచ్చు. ఈ కోట లోపలికి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలి. ఈ మెట్ల గుండా పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ కారిడార్ ఉంటుంది. ఆ కారిడార్లో నుంచి చూస్తే వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకు. ఇది కారిడార్. ఈ కారిడార్లో నుంచి చూడండి, చూస్తుంటే మొత్తం కనిపిస్తుంది, ప్రకృతి అంతా కనిపిస్తుంది. ఇలా అందంగా ఉంటుంది కనుక ఆనాడు నవాబులు ఈ కోటను విలాసవంతంగా ఉండడానికి నిర్మించుకున్నారు. ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ ప్లేస్ ఎంతో అందంగా, రమణీయంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కోట లోపలికి వెళ్ళే దారి చూద్దాం. అక్కడి నుంచి కారిడార్లో నుంచి ఇది కోట లోపలికి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ నుంచి కోట లోపలికి వెళ్దాం. ఇప్పుడు కోట లోపలి భాగాన్ని చూద్దాం. చూడ్డానికి కోట బయట అందంగానే ఉంటుంది, కానీ లోపల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. అలాగే నవాబుల పరిపాలన కూడా ముగిసిన తర్వాత ఈ కోట వైభవం అంతా క్షీణించి శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు కోటలో మీరు చూస్తున్న టైల్స్ ఉన్నాయి కదా, అవి అప్పట్లోనే యూరోప్ దేశాల నుంచి తెప్పించి వేయించారట. ఈ కోటలో మొత్తం 13 చిన్న గదులు, 2 పెద్ద గదులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఒక పెద్ద గది. ఇవి అన్నీ కూడా చాలా శిథిలావస్థకు చేరుకున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. ఈ పెద్ద గది నుంచి చిన్న గదులలోకి దారులు ఇవన్నీ. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి ఆ స్లాబ్ను ఇటుకలు, గార కలిపి వేశారు. అలా స్లాబ్ వేయడం అన్నది ఇంజనీర్ల అద్భుతమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గదులన్నీ కూడా కోట లోపల భాగంలోటివే. ఈ కోటలో నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న దారిలోని అలాగే లోపలికి వెళ్తే బాత్రూములు కూడా ఉన్నాయి. అప్పట్లో బాత్రూంలో మనం ఇప్పుడు టైల్స్ వేసుకున్నట్టుగానే ఆ కాలంలోనే టైల్స్ వేశారు. కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి టైల్స్. అప్పట్లోనే ఇవన్నీ కూడా యూరోప్ దేశాల నుంచి తెప్పించి వాడారట. అయితే ఇది చూడవలసిన కోటే అందరూ. లోపల శిథిలావస్థలో ఉన్నా కూడా చూడ్డానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. లోపలికి వెళ్ళి అంతా చూడొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న గదులు, బయటికి వెళ్ళడానికి దారులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళే దారి ఇదంతా. గదిలో నుంచి ఒక్కొక్క గదిలో నుంచి బయటికి వెళ్ళే దారులు ఇవన్నీ కూడా అన్నీ జాయింట్గానే ఉంటాయి. ఇది ఇంకొక విశాలమైనటువంటి గది. ఇంతకుముందు ఒక గది చూసాం కదా, ఇప్పుడు ఇంకొక గది. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. 2 పెద్ద గదులు ఉన్నాయి, 13 చిన్న గదులు ఉన్నాయి. చూస్తుంటే అంత కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, అన్నీ అక్కడక్కడే కుదించినట్టు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఈ కారిడార్లో నుంచి వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు వేసవికాలం కనుక చుట్టూ పైర్లు లేక కొంచెం అలా కనిపిస్తుంది, కానీ వర్షాకాలంలో అయితే ఇంకా ఈ వ్యూ చూసినామంటే పచ్చని పైర్లతో చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న ఊర్లు, కొండల మధ్యన ఈ కోటను నిర్మించారు అప్పటి నవాబులు. రాయిని, గారెను కలిపి కట్టినటువంటి ఈ కోట చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. బయట నుంచి చూస్తే ఇప్పటికీ ఈ కోట అందంగానే ఉంది. ఇది శిథిలావస్థకు చేరుకుందని ఎవరూ ఊహించరు. చూడండి, కోట ఇప్పటికీ బయటి భాగంలో కారిడార్ అంతా కూడా బాగానే ఉంటుంది. కేవలం లోపలి భాగం మాత్రమే కొంచెం శిథిలావస్థకు చేరుకుంది. ఇక కోటకు 3 దారులు ఒకే విధంగా ఉంటాయన్నాను కదా, ఇది ఇంకొక దారి చూడండి. మనం ముందు లోపలికి వెళ్ళిన దారిలాగే ఉంటుంది. ఇక ఇది వెనికి భాగం. ఈ వెనికి భాగంలో చిన్న చిన్న గుళ్ళలాగా కనిపిస్తున్నాయి కదా కింద, అవన్నీ గదులండి. సేవకుల కోసం నిర్మించినటువంటి గదులంట అవి. నవాబులు వారి సేవకుల కోసము ఆ గదులను నిర్మించారంట అప్పట్లో. ఇది గుర్రపుశాల. ఇక్కడ గుర్రాలను కట్టేసేవారట. ఇది కూడా అంత పడిపోయింది. ఇక ఇది 3వ ద్వారం.
ఇందాక చెప్పాను కదా 3 ద్వారాలు ఒకేలాగా ఉంటాయని. ఇది 3వ ద్వారం మీకు కనిపిస్తున్నటువంటిది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అరుంధతి సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. అరుంధతి సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఈ కోటను మీరు అరుంధతి సినిమాలో కూడా చూసే ఉంటారు. దీనిని ఇప్పుడు అరుంధతి కోట అని కూడా అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. వీలైతే మీరు ఈ కోటను సందర్శించండి, చూడండి, చాలా అందంగా ఉంటుంది.